హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే రామాయణం యొక్క ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. సో రామాయణం అనేది మనకు ఒక ఇతిహాసం. రామాయణం, మహాభారతం అనే ఇతిహాసాలు మనకి ఏపీ ఎండోమెంట్ ఎగ్జామినేషన్లో మనకి రామాయణం మీద, మహాభారతం మీద, అలాగే భాగవతం మీద, అలాగే ఆగమ శాస్త్రాలకు సంబంధించి, అలాగే ద్వైత మరియు అద్వైత సిద్ధాంతాలు, ఇంకా మిగతా ఏవైతే ఉన్న విశిష్టాద్వైత సిద్ధాంతాలకు సంబంధించి, అలాగే హిందువుల యొక్క పండుగలకు సంబంధించి, వీటన్నిటితో పాటుగా ఏపీ ఎండోమెంట్ యాక్ట్కి సంబంధించి మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. 100 మార్కులకి పేపర్ ఉంటుంది ప్రిలిమినరీలో, అలాగే మెయిన్స్లో వచ్చేసి 150 మార్క్స్కి ఉంటుందండి. ఆల్రెడీ ఒకసారి గ్రేడ్ 3 ఎగ్జామినేషన్ అయింది మనకి. సో మళ్ళీ కమింగ్ డేస్లో కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో మనం ఏపీ ఎండోమెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిరోజు కూడా ఒక వీడియో అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన యూట్యూబ్ ఛానల్లోని. అలాగే త్వరలో ఏపీ ఎండోమెంట్ పేపర్ 2కి సంబంధించినటువంటి ఫుల్ థియరీ కోర్స్ అనేది మీకు స్టార్ట్ అవుతుందండి. దాని వివరాలు అనేది నేను మీకు త్వరలో చెప్తాను. మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎవరైతే ఏపీ ఎండోమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి డెఫినెట్గా ఈ వీడియోని షేర్ చేయండి. రెగ్యులర్గా ఒక వీడియో అయితే ఖచ్చితంగా వస్తుంది. మీకు మంచి ప్రాక్టీస్ అవుతుందన్నమాట. మీకు నోటిఫికేషన్ వచ్చిన టైంకి చాలా వరకు మంచి ప్రాక్టీస్ వచ్చే విధంగా మనం క్లాసెస్ అయితే డిజైన్ చేయడం జరుగుతుంది. మరి అలాగే ఇప్పటిదాకా మీరు మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి. ఆ లింక్ ద్వారా కూడా మీరు మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మరి రామాయణానికి సంబంధించి మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అని పలికినది ఎవరంటే? రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అని పలికినది ఎవరంట? ఆప్షన్స్ చూద్దామండి. వేదవ్యాసుడు, నారదుడు, మారీచుడు, వాల్మీకి మహర్షి. సో మరి ఆన్సర్ ఏంటంటే మనకి మారీచుడు అండి. సో మారీచుడు ఎవరండి అంటే ఇతను ఒక రాక్షసుడు. ఓకే, మారీచుడు, సుబాహుడు ఇద్దరు రాక్షసులు అనమాట. తాటకి అనేటటువంటి రాక్షసు యొక్క కొడుకులు అనమాట వీళ్ళిద్దరు. అంటే విశ్వామిత్రుడు అనమాట యజ్ఞం చేస్తున్నప్పుడు ఈ మారీచుడు, సుబాహుడు ఇద్దరు కూడా బాగా ఇబ్బంది పెడుతూ ఉంటారు, డిస్టర్బ్ చేస్తూ ఉంటారనమాట. సో అప్పుడు విశ్వామిత్రుడు ఏం చేస్తారంటే అయోధ్య నగరానికి వెళ్ళి దశరథ మహారాజుతో మాట్లాడి వాళ్ళిద్దరి పిల్లల్ని, రాముడిని, లక్ష్మణుడిని కూడా తన వెంట తీసుకొని వెళ్తారనమాట. మరి శ్రీరాముడు ఏంటంటే తన దగ్గర ఉన్నటువంటి 2 అస్త్రాలను ప్రయోగించి ఇద్దరిని కూడా ఓడించడం జరుగుతుందండి. అందులో సుబాహుడిని చంపేస్తారనమాట ఆగ్నేయ అస్త్రాన్ని వేసి. అలాగే మారీచుడిని అయితే సీతేష అనేటటువంటి అస్త్రాన్ని వేయడం ద్వారా తను చాలా సముద్రాలు యోజనాలు దాటి అనమాట వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే శ్రీరాముడికి భయపడి ఒక ఆశ్రమంలో ఉంటాడనమాట యాక్చువల్లీ. సో ఇదంతా కూడా మనకి రామాయణంలో మనకి ఉంటుందండి. సో రామాయణం అనేది ఎన్ని కాండలు అవన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత కాలంలో రావణాసురుడికి అనమాట ఈ మారీచుడు సహాయం చేస్తారనమాట. అయితే అలా మారీచుడు సహాయాన్ని రావణాసురుడు కోరినప్పుడు సో రాముడి గురించి అతను చెప్తారనమాట. చాలా బలమైన వ్యక్తి, చాలా పరాక్రమశాలి, సో అతనితోనే అనవసరంగా పెట్టుకోవద్దని చెప్పేసి ముందుకుండా చెప్తాడనమాట. అయినప్పటికీ రావణాసురుడు వెనకపోవడంతో మారీచుడు తప్పనిసరి పరిస్థితుల్లో సహాయం చేస్తారండి. ఒక బంగారు లేడీ రూపంలో అనమాట సీతాదేవి కనిపించడం జరుగుతుంది. ఆ తర్వాత సీతాదేవి అనమాట ఆ లేడీ కోసం పరిగెట్టినప్పుడు రావణాసురుడు అనమాట ఓకే సీతాదేవిని తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మనకి రామాయణంలో మనం చదువుతాం. అలాగే మరి ఈ సెంటెన్స్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన మీనింగ్ ఏంటంటే, రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమం అంటే సకల సుగుణాలు, ధర్మం, న్యాయం, మూర్తి విస్త అంటే ఒక ఆకారం రూపంలో కనుక వస్తే ఇవన్నీ కూడా, ఈ ధర్మాలన్నీ కూడా వస్తే అదే శ్రీరాముడు అని చెప్పేసి మారీచుడు లాంటి రాక్షసుడే చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, సో దీని మీద మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందండి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్ మనకి ఎండోమెంట్ ఎగ్జామ్స్కి సంబంధించి. ఇక్కడ నేను మీకు మొత్తం డీటెయిల్స్ అన్ని ఇచ్చానండి. ఓకే, అంటే ఒక క్వశ్చన్ ఇవ్వటం, దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, దాని యొక్క టెక్స్ట్ కూడా నేను మీకు పక్కన ఇస్తాను, అది మీకు ఉపయోగపడుతుంది. ఓకే రైట్, ఇప్పుడు నేను చెప్పిన టెక్స్ట్ అంతా కూడా మీకు ఇక్కడ ఉంటుంది. మరి రెండోది చూద్దామండి. యోధులకు కూడా జయించడానికి వీలు కానితకు అర్థం వచ్చే నగరం ఏంటంట? యోధులు అంటే ఎంతో ఘనమైన వ్యక్తులు కూడా ఓకే దాన్ని అంటే బీట్ చేయలేరు, దాన్ని అచీవ్ చేయలేనటువంటి నగరంగా దేన్ని పిలుస్తారంటే మనకి వారణాసి, అయోధ్య, భద్రాచలం, ఇంద్రప్రస్థం అండి. అయోధ్య అండి యాక్చువల్లీ. వాస్తవానికి తీసుకుంటే ఇక్కడ అశోకుడు అన్నాం అనుకోండి, శోకం లేనివాడని అర్థం. శోకం అంటే ఏంటంటే ఏడుపు. సో ఏడుపు లేని వ్యక్తి అశోకుడు అనమాట. బిందుసారుడి కొడుకు ఇతను యాక్చువల్లీ. మౌర్య సామ్రాజ్యం వస్తాడు బిందుసారుడు. చంద్రగుప్త మౌర్యుడి కొడుకు బిందుసారుడు, బిందుసారి కొడుకు అశోకుడు. అంటే అశోకుడు అంటే అర్థం ఏంటంటే శోకం లేని వ్యక్తి. అలాగే అయోధ్య అంటే అర్థం ఏంటంటే యోధులు జయించలేనిది అయోధ్య అనమాట యాక్చువల్లీ. ఓకే, సో ఇది వచ్చేసి మనకి ఈ అయోధ్య నగరం వచ్చేసి చూడండి, ఇది కోసల అనే దేశానికి చెందినటువంటి రాజధాని అనమాట. మనకి మహాజనపదాలు ఉన్నాయి కదా 16 మనకి
మనకి ఏవైతే మహాజనపదాలు ఉన్నాయి, 16 మహాజనపదాలు ఉన్నాయి మనకి. ఆ మహాజనపదాల్లో ఒకటి మగధ, ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటాం కదా. అందులో కోసల రాజధాని అనమాట. దీన్ని మనువు నిర్మించడం జరిగింది. దీనికి రాజా మనకి దశరథ మహారాజు. అయితే విష్ణుమూర్తి అవతారాల్లో ఈ క్వశ్చన్ కూడా అడగచ్చు మనకు. ఒకవేళ బేసిక్ లెవెల్లో క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే శ్రీరాముడు విష్ణుమూర్తి అవతారాల్లో ఎన్నవ అవతారం అని అడిగితే మనకి అంటే దశావతారాలుగా చెప్తాం కదా మనం. అందులో ఎన్నో అవతారం శ్రీరాముడు అంటే మనకి 7వ అవతారం అండి. భగవాన్ శ్రీరాముడితో ఈ పట్టణానికి ఎంతో అనుబంధం ఉంది. ఏది అయోధ్యకు సంబంధించి తీసుకుంటే రామాయణం అనే ఇతిహాసం ప్రకారం శ్రీరాముడు జన్మించినటువంటి రఘువంశీకుల యొక్క రాజధానిగా ఈ నగరం వ్యవహరించేది. ఓకే, శ్రీరాముని యొక్క జన్మస్థలం. అలాగే బంగారు సీతతో అశ్వమేధ యాగం చేసినటువంటి, ఓకేనండి, బంగారు సీత విగ్రహాన్ని పెట్టుకొని శ్రీరాముడు అశ్వమేధ యాగం చేసినటువంటి స్థలం అనమాట. అలాగే సరయూ నదిలో మునిగి వైకుంఠం చేరినటువంటి స్థలంగా కూడా అభివర్ణిస్తారనమాట యాక్చువల్లీ. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఆధ్యాత్మిక కలిగిన వ్యక్తులకి అయోధ్య ఎన్నో అందిస్తుంది. శ్రీరాముడి యొక్క పుత్రుడు కుశుడి చేత నిర్మించబడినటువంటి నాగేశ్వరనాథ్ ఆలయం మరియు చక్రహర్జి విష్ణాలయాలు కూడా ఇక్కడే ఉన్నాయండి, అయోధ్యలోనే ఉన్నాయన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ లవకుశలు అనమాట. ఓకేనండి, శ్రీరాముడు మరియు సీతాదేవి యొక్క పిల్లలు లవకుశలు అనమాట. మనకి సినిమా కూడా ఉంటుంది, రైట్. సో మరి నెక్స్ట్ చూద్దామండి, రామాయణంలో గల కాండలు ఎన్ని అంట. చూడండి, రామాయణాన్ని వచ్చేసి మనకి కాండలుగా చెప్తారండి. చూడండి, ఆయనం అంటే ఏంటంటే తిరగడం యాక్చువల్లీ. అంటే ఆయనం అంటే అర్థం ఏంటండి అంటే మనకి ఉత్తరాయణం దక్షిణాయనం అంటుంటాం కదా. ఆ ఉత్తరాయణం దక్షిణాయనం ఏంటంటే ఆయనం అంటే అర్థం ఏంటండి అంటే ఆ తిరుగుతున్నటువంటి ప్రదేశంగా చెప్తారు, ఆ టైంగా చెప్తారనమాట. అంటే దట్ ఈస్ ద టైం అనమాట. రాముడు తిరిగినటువంటి టైము, రాముడు ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి టైం కాబట్టి మనం రామాయణంగా చెప్తాం అనమాట. ఆ ఇతిహాసానికి పేరు అనమాట రామాయణంగా. మరి ఈ రామాయణాన్ని ఎలా అంటే డివైడ్ చేశారంటే మనకి కాండలుగా డివైడ్ చేశారు. మొత్తం 24,000 శ్లోకాలు ఉంటాయన్నమాట. మరి ఎన్ని ఉన్నాయంట? 18, 8, 6, 16 అండి. ఇది వచ్చేసి 6 అనమాట యాక్చువల్లీ. ఎందుకంటే మరి 18 ఎందుకు ఇచ్చామంటే మనం పురాణాలు తీసుకుంటే అష్టాదశ పురాణాలు అండి మొత్తం 18. అలాగే ఇక్కడ 16 ఇందాక మనం చెప్పాం జనపదాలు అని చెప్పేసి. ఈ జనపదాలు వచ్చేసి 16 అండి. వీటిని షోడశ మహాజనపదాలు అంటాం మనం. ఓకే, సో మొత్తం 6 అండి. ఎక్కడి నుంచి అంటే మనకి బాలకాండ దగ్గర నుంచి యుద్ధకాండ వరకు మొత్తం 6 ఉంటాయన్నమాట. చూడండి ఒకసారి, బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, మొత్తం 6 కాండలు ఉంటాయన్నమాట. టోటల్గా 24,000 సంస్కృత శ్లోకాలు ఉంటాయన్నమాట యాక్చువల్లీ మొత్తం రామాయణంలోని. ఓకేనండి, సో నెక్స్ట్ చూద్దామండి, రైట్. కిష్కింద అనే నగరానికి రాజు ఎవరంట? మనం ఇందాక కిష్కింద కాండ అని చూసాం కదా, అక్కడ కిష్కింద అనే ప్రాంతం అనమాట అది యాక్చువల్లీ. ఆ కిష్కింద ప్రాంతానికి రాజు ఎవరంట? ఆప్షన్స్ చూద్దాం. ఆంజనేయ స్వామి, వాలి, సుగ్రీవుడు, విభీషణుడు అండి. ఆన్సర్ వచ్చేసి మనకి సుగ్రీవుడు అనమాట యాక్చువల్లీ. సుగ్రీవుడు అంటే అర్థం ఏంటంటే అంటే మనకి అంటే మంచి, ఓకే, సుగ్రీవుడు అంటే మంచి తల కలిగిన వ్యక్తి, అంటే మంచి మేధస్సు కలిగిన వ్యక్తి అంట సుగ్రీవుడు అంటే. కొన్ని సన్నివేశాల్లో ఈయన మేధస్సును గమనిస్తే చక్కని ఆలోచన పరుడుగా గోచరిస్తాడండి. ఈయన కిష్కింద నగరానికి రాజు. ఓకే, తన అన్న వాలి చేతిలో ఓడిపోతాడు అనమాట. ఈయన ఓడిపోయి ఋష్యముఖ పర్వతానికి పారిపోయి తలదాచుకుంటాడు. తన రాజ్యాన్ని అపహరించి తన భార్య రుమను చెరబట్టినటువంటి వాలిని ఓడించడానికి రాముని యొక్క సహాయం తీసుకుంటాడని. అలాగే రామాయణంలో స్నేహానికి మారుపేరుగా ఎవరిని చెప్తారంటే మనకి రామాయణంలోనే కాదు ఓవరాల్గా తీసుకున్నప్పుడు మనకి ఈయన పేరు చెప్తారు, సుగ్రీవుడి గురించి చెప్తారండి. చాలా చాలా ఇంపార్టెంట్, స్నేహానికి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి వ్యక్తి అనమాట రామాయణంలో అయితే సుగ్రీవుడు. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడాను. మీకు అన్నీ కూడా ఆల్మోస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే డిజైన్ చేస్తాను నేను. మీకు ప్రీవియస్గా మీరు పాలిటీ చూడండి, హిస్టరీ చూడండి, ఎకనామిక్స్ చూడండి, కరెంట్ అఫైర్స్ చూసినా సరే పర్ఫెక్ట్గా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే క్వశ్చన్స్ తయారు చేస్తున్నాను. ఈవెన్ మీకు లాస్ట్ మన గ్రేడ్ 3 ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకునే కాకుండా దాని నుంచి నెక్స్ట్ అంటే ఫస్ట్ టైం ఇచ్చారు కాబట్టి మనకి ఈజీగా ఇచ్చారు, అప్పుడు ఇంకొంచెం డెప్త్గా అడిగినప్పటికి కూడా మీరు ఆన్సర్ పెట్టే విధంగా మీకు మొత్తం డేటా అంతా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి చూద్దాం. రామరావణ యుద్ధం జరిగినటువంటి ప్రదేశం ఏంటంట? మనకి యుద్ధకాండలో రామరావణ యుద్ధం జరుగుతుంది. మరి ఎక్కడ అంటే మాండసూరు, తలైమన్నారు, రామేశ్వరం, ధనుష్కోట అండి. తలైమన్నారు అండి, ఇది శ్రీలంకలో ఉన్నటువంటి ప్రాంతం అనమాట. అక్కడ రామరావణ యుద్ధం అనేది జరుగుతుంది. మిగతావి కూడా చూద్దామండి మనం. మాండసూరు గురించి, ధనుష్కోటి గురించి, ఇవన్నీ కూడా మనం ప్లేసెస్ అడుగుతాడు మనకి. రామాయణంలో ఇంపార్టెంట్ పాత్రలు ఏంటేంటి, అలాగే ప్రదేశాల గురించి మీరు క్వశ్చన్స్ అడుగుతారు మనకి. రామాయణం అంటే ఓన్లీ 6 కాండాలు చదవడం కాకుండా మళ్ళీ ఆ స్టోరీస్ అన్నీ అయిపోయిన తర్వాత మొత్తం ఆ పురాణానికి సంబంధించిన ఇతిహాసానికి సంబంధించినటువంటివన్నీ అయిన తర్వాత మళ్ళీ రామాయణంలో పాత్రల గురించి సపరేట్గా క్లాస్ ఉండాలి. అలాగే నెక్స్ట్ ఆ ప్రాంతాల గురించి ఉండాలి. ప్రస్తుతానికి అవి ఎలా ఎగ్జిస్ట్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నది కూడా మనకి ఇంపార్టెంటే. నెక్స్ట్ చూడండి, నాటి పంచవటి ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తానట? సో పంచవటి బేసిక్గా ఏంటంటే శ్రీరాముడు అనమాట. సీతాదేవి మరియు లక్ష్మణుడితో కలిపి అయోధ్య నుంచి బయలుదేరిన తర్వాత
వాళ్ళు ఉన్న ప్రదేశం అంటే అరణ్యవాసం చేస్తారు కదా 14 సంవత్సరాలు, అరణ్యవాసాన్ని చేయడానికి బయలుదేరి ఉన్నటువంటి మొట్టమొదటి ప్రదేశం పంచవటి అనమాట యాక్చువల్లీ. మరి ఆ పంచవటి ప్రదేశం అనేది ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నారంట? ప్రయాగ, కోసల, నాసిక్ అండ్ చిత్రకూటం అండి. నాసిక్ అండి. ఎందుకంటే ఈ పంచవటి ప్రాంతంలో ఉండేటప్పుడే శూర్పణఖ అనమాట ఓకే శ్రీరాముని దగ్గరకు రావడం జరుగుతుంది. సో అక్కడ జరిగినటువంటి కాన్ఫ్లిక్ట్ వల్ల అనమాట ఓకేనండి లక్ష్మణుడు ఏం చేస్తారంటే శూర్పణఖ ముక్కు చెవులు కోసేస్తారనమాట యాక్చువల్లీ. సో అక్కడ ముక్కు అనేది కోయడం వలన ఆ ప్రాంతానికి నాసిక్ అని పేరు వచ్చిందని చెప్తారు మనకి. ఓకే రైట్, ఇక్కడ చూడమ్మా. రైట్, నాసిక్ గొప్ప చరిత్ర ఉంది, చారిత్రక గతం ఉంది. పురాణాల ప్రకారం అయోధ్యరాజు శ్రీరాముడు తన 14 సంవత్సరాల వనవాసంలో నాసిక్ని తన నివాసంగా చేసుకున్నాడంటే అదే స్థలంలో లక్ష్మణుడు శూర్పణఖ ముక్కును కోసం, అందుకే నగరానికి నాసిక్ అని పేరు పెట్టారు. ఓకే, సో ప్రతిదానికి కూడా ఒక ప్రాపర్ మీనింగ్ ఉంటుంది. సో డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం, ఖచ్చితంగా మీకు మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాం. నెక్స్ట్ అండి, త్రిశంకు స్వర్గాన్ని ఎవరు నిర్మించారంట? ఇది మనం జనరల్గా మామూలుగానే డిస్కస్ చేసుకుంటాం. ఏదైనా సరే సందేహంలో ఉన్నప్పుడు, ఒక ఆలోచన వచ్చి ఏం చేయాలా మనకు తోచనప్పుడు త్రిశంకు స్వర్గంలో ఉన్నాను అనే మనకి జాతీయం వాడుతుంటారు యాక్చువల్లీ. ఓకే, ఏంటి త్రిశంకు స్వర్గం అంటే చెప్తాను చూడండి. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, ఇంద్రుడు, మనువు అంటే వీళ్ళు ఎవరు నిర్మించారంటే విశ్వామిత్రుడు నిర్మిస్తారనమాట యాక్చువల్లీ. ఓకేనండి, విశ్వామిత్రుడు అనమాట. ఏంటో చూద్దాం. అసలు యాక్చువల్లీ ఈ త్రిశంకు అనే రాజు అనమాట ఓకే ఇక్ష్వాకు రాజ్యానికి చెందిన అంటే ఇక్ష్వాకు వంశానికి చెందిన వ్యక్తి అనమాట ఈ త్రిశంకు అనే మహారాజు. ఈయనకి వీళ్ళందరికీ గురువు ఒకలే అనమాట, వశిష్ఠుడు అనమాట యాక్చువల్లీ. సో వశిష్ఠుడికి ఏమడుగుతారంటే, సో మా యొక్క వంశంలో అందరిలా కాకుండా నేను శరీరంతో ఓకే ఎందుకంటే శరీరం లేకుండా వెళ్తారు కదా, ఆత్మరూపంలో వెళ్తారు స్వర్గానికి, కానీ నేను మాత్రం ప్రస్తుతం నాకు ఏ శరీరం ఉందో ఆ శరీరంతో నేను స్వర్గానికి వెళ్ళాలని అనుకుంటున్నానని చెప్పేసి ఈయన అడుగుతాడనమాట. అడిగితే అప్పుడు వశిష్ఠుడు అది కుదరదని చెప్తారండి. తర్వాత వశిష్ఠుడి యొక్క 9 కుమారుల దగ్గరికి వెళ్ళి కూడా అడిగితే మా నాన్నగారు ఏదైతే చెప్పారో అదే కరెక్ట్, అలా వెళ్ళడం అనేది పాసిబిలిటీ ఉండదని చెప్పేసి చెప్తారనమాట. ఆ తర్వాత అతను ట్రయల్స్ వేస్తారండి యాక్చువల్లీ. ఇక్కడ చూడండి, ఇక్ష్వాకు వంశానికి చెందిన త్రిశంకుడు అనే మహారాజుకు ఒక విచిత్రమైన ఆలోచన కలిగి తన పూర్వ వంశీయుల వల్లే కాకుండా తన సశరీరంగా స్వర్గానికి చేరుకోవాలని అనుకుంటాడు అనమాట. సో ఇది మనం డిస్కస్ చేసాం అనమాట. అయితే వాళ్ళు కూడా చెప్తారు, ఎవరు 100 మంది కొడుకులు కూడా చెప్పడంతో త్రిశంకు కోపం వస్తుంది అనమాట యాక్చువల్లీ. మీ వల్ల కాకపోతే నేను వేరే గురువుని చూసుకుంటానని వెళ్ళిపోతారనమాట. అది విన్నటువంటి వశిష్ఠుని యొక్క కుమారులకు కోపం వస్తుందనమాట. నువ్వు చండాలుడు అయిపోతావు అని చెప్పేసి అతన్ని శపించేస్తారండి. సో అప్పటికి ఆ నెక్స్ట్ డే నుంచి ఏమవుతుందంటే మహారాజు మెడలో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు ఇనప గొలుసులుగా మారిపోయి త్రిశంకుడు అనమాట ఓకేనండి సో దారిద్ర్యంలోకి వెళ్ళిపోతాడు అనమాట. అలా త్రిశంకుడు దేశదిమ్మరలా తిరుగుతూ దక్షిణ తీరంలో తపస్సు ముగించినటువంటి విశ్వామిత్రుడిని కంటపడి తన యొక్క వృత్తాంతం అంతా చెప్తాడనమాట విశ్వామిత్రుడికి. అప్పుడు విశ్వామిత్రుడు సంతోషించి ఏం చేస్తాడంటే, వశిష్ఠుడు చేయలేని పని నేను చేయాలనే కోరికతోని అభయం ఇస్తాడనమాట. అంటే వశిష్ఠుడు చేయలేకపోయాడంటే నేను చేయగలుగుతాను, నేను ట్రై చేస్తానని చెప్పేసి చెప్తాడనమాట యాక్చువల్లీ. విశ్వామిత్రుడు తన కుమారులను పిలిపించి సమస్త భూగోళంలో ఉన్నటువంటి బ్రాహ్మణుల యజ్ఞానికి ఆహ్వానం పంపించమని చెప్తాడనమాట. ఓకేనండి, అలాగే వశిష్ఠుని యొక్క పిల్లలు మాత్రం మేము ఆ యజ్ఞంకి రామని చెప్పేసి చెప్పేస్తారు. ఇక మహోదయుడు అనే బ్రాహ్మణుడు క్షత్రియుడు చేయించే యజ్ఞంలో చండాలుడు హవిస్సులిస్తే దేవతలు తీసుకోరని మండిపడతాడు. మహోదయుడు అనే బ్రాహ్మణుడు అనమాట చెప్తాడనమాట, ఇతను చండాలుడు ప్రస్తుతానికి వాళ్ళు శాపంతో ఉన్నాడనమాట, కాబట్టి అతను కనుక ఇస్తే హవిస్సులు ఇస్తే దేవతలు తీసుకోరని చెప్పేసి చెప్తాడనమాట. అయితే కుమారుల ద్వారా వారి అభిప్రాయాలు తెలుసుకున్న విశ్వామిత్రుడు క్రోధావేశంతో వశిష్ఠుని యొక్క 100 కుమారులు ఓకే భస్మరాస్ అవుతారని 700 జన్మలు శవమాంసాన్ని తింటూ బతుకుతారని చెప్పేసి చెప్తారనమాట. ఓకే, సో ఏంటి వాళ్ళు ఎప్పుడైతే యజ్ఞానికి రానని చెప్పేస్తారో విశ్వామిత్రుడు అనమాట వాళ్ళకి శాపం పెట్టేస్తారు వశిష్ఠుని యొక్క కుమారులకి. ఇక తాను తలపెట్టిన యాగంలో హవిస్సులు సమర్పిస్తుంటే వాటిని తీసుకోవడానికి దేవతలు కూడా రారు. ఓకే, ఎందుకు ఇందాక చెప్పాడు కదా బ్రాహ్మణుడు సేమ్ అనమాట. అలాగే ఓకే విశ్వామిత్రుడు తన తపోశక్తితో త్రిశంకుడిని సశరీరంగా స్వర్గానికి పంపిస్తారనమాట. అంటే శరీరంతోనే స్వర్గానికి పంపిస్తారు, ఎందుకంటే మాట ఇచ్చాడు కాబట్టి. అది చూసిన ఇంద్రుడు త్రిశంకుడితో గురుపుత్రుల శాపానికి గురైన నీకు స్వర్గప్రవేశం లేదంటారు. అంటే ఎవరు శపించారు కదా అతను ఆల్రెడీ, నువ్వు చండాలుడిగా మారిపోతాను శపించారు కదా వశిష్ఠుని యొక్క కొడుకులు, కాబట్టి నీకు ఈ స్వర్గంలోకి ప్రవేశం లేదని చెప్పేసి ఇంద్రుడు చెప్తాడనమాట. చెప్పి ఏం చేస్తాడంటే నువ్వు ఏ దారిలో వచ్చావు అదే త్రోవలో వెళ్ళిపో అని చెప్పేసి ఆయన నెట్టేస్తాడు. అలా నెట్టివేయబడి త్రిశంకుడు తలకిందులుగా వెళ్ళిపోతాడు అనమాట. ఓకే, డైరెక్ట్గా వస్తాడు కదా, తలకిందులుగా వెళ్ళిపోతాడండి. అలా తలకిందులుగా వెళ్ళిపోతున్నప్పుడు విశ్వామిత్రుడు రక్షించి అని చెప్పి గట్టిగా అరుస్తాడనమాట. అప్పుడు విశ్వామిత్రుడు త్రిశంకుడిని మార్గ మధ్యలో ఆపి బ్రహ్మ సృష్టికి ప్రతిసృష్టిగా స్వర్గాన్ని నక్షత్ర మండలాన్ని చేయడం స్టార్ట్ చేస్తాడు. దీన్ని గమనించిన దేవతలు విశ్వామిత్రుడితో ఇలా ప్రసృష్టి చేయడం కరెక్ట్ కాదని చెప్తే వారి అభ్యర్థన మేరకు త్రిశంకుడు ఉండే స్వర్గాన్ని నక్షత్ర మండలానికి ఆవల సృష్టించి త్రిశంకుడు తలకిందులుగా స్వర్గంలో ఉండేటట్టు చేస్తాడనమాట. అంటే ఆయన కోసం సెపరేట్గా ఒక స్వర్గాన్ని నిర్మిస్తాడండి. అదే త్రిశంకు మహారాజు కాబట్టి
ఆయన ఉండే స్వర్గం అనమాట, అదే నక్షత్ర మండలానికి అవతల అనమాట నిర్మిస్తాడు దీన్ని. సో ఇలా విశ్వామిత్రుడు అనమాట దీన్ని నిర్మించాడని. సో దీని యొక్క కథ ఇది యాక్చువల్లీ వశిష్ఠుడికి విశ్వామిత్రుడికి ఓకే కాన్ఫ్లిక్ట్ యాక్చువల్లీ ఉండదు. బేసిక్గా ఏంటంటే త్రిశంక అనే రాజు ఓకే వశిష్ఠుడిని అడిగినప్పుడు అతను కానీ వాళ్ళ పిల్లలు కానీ దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే అప్పుడు విశ్వామిత్రుడిని రీచ్ అయ్యి అతని పని అనమాట చేయించుకుంటాడు. అలాగే ఇంద్రుడు అనమాట అతన్ని తలకిందులుగా తోసేస్తాడు, గురువు యొక్క గురుపుత్రులకి శాపం నీకు ఉందని చెప్పేసి. సో ఆ తర్వాత నక్షత్ర మండలానికి అవతల వైపు దేవతల యొక్క కోరిక మేరకు అనమాట సపరేట్గా త్రిశంక స్వర్గాన్ని నిర్మిస్తాడండి. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి విశ్వామిత్రుడు. ఇలా మనం ఏంటంటే ఏ పాయింట్ వచ్చినా సరే దానికి రిలేటెడ్గా మంచి డేటాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. త్వరలో మనం ఎండోమెంట్కి సంబంధించినటువంటి కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో మోస్ట్లీ ఫస్ట్ టాపిక్గా మీకు రామాయణమే స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే మొత్తం ఒక్కొక్క కాండ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. థియరీ క్లాసెస్ యాప్లో స్టార్ట్ అవుతాయి, దానికి సంబంధించిన డేట్ మీకు అనౌన్స్ చేస్తాం త్వరలో. అలాగే రేపు మరొక ఓకే ఎండోమెంట్ ఎగ్జామ్లో మరొక కంటెంట్తో మనం కలుద్దామండి. సో దిస్ ఈజ్ ద క్లాస్ ఫర్ టుడే. అండ్ వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్.